ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ధైర్యం, నమ్మకం, త్యాగం గురించి. ఇది రాజు దావీదు కథ కాదు. అతని కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టిన ముగ్గురు యోధుల కథ. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు శత్రువులతో పోరాడుతూ జీవించేవారు. ఫిలిస్తీయులు తరచుగా దాడి చేసేవారు. అప్పుడు దావీదు తన సైన్యంతో కలిసి అదుల్లాం గుహలో తలదాచుకున్నాడు. అక్కడే దావీదుతో పాటు ఉన్న ముగ్గురు యోధులు తమ విశ్వాసాన్ని ప్రపంచానికి చూపించారు. మొదటి యోధుడు పేరు యాషోబేము. ఆయన ధైర్యానికి పేరుగాంచినవాడు. ఒకసారి యుద్ధం రంగంలో అతడు తన కత్తితో ఒకేసారి వందలాది శత్రువులను ఓడించాడు అని గ్రంథం చెబుతుంది. అతడు భయపడలేదు. అతనికి తెలుసు, దేవుడు తనతో ఉన్నాడు. ప్రతిసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతని మనసులో ఒకే మాట ఉండేది: దేవుని మహిమ కోసం నేను పోరాడుతున్నాను. మన జీవితంలో కూడా యుద్ధాలుంటాయి, కానీ యాషోబేము లాంటి ధైర్యం మనకుందా? రెండవ యోధుడు ఎలియాజరు. ఒకసారి యుద్ధంలో ఇశ్రాయేలు సైన్యం భయంతో వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఎలియాజరు మాత్రం నిలబడ్డాడు. అతను ఒక్కడే శత్రువుల మధ్య పోరాడాడు. అతని చేతి కత్తికి అంటుకుపోయేంత వరకు పోరాడాడు. అది కేవలం శౌర్యం కాదు, అది నమ్మకం. చివరికి దేవుడు అతనికి గొప్ప విజయం ఇచ్చాడు. మూడవ యోధుడు శమ్మ. ఒకసారి శత్రువులు పొలంలో దాడి చేశారు. ప్రజలు పారిపోయారు. కానీ శమ్మ మాత్రం ఆ పొలం మధ్యలో నిలబడ్డాడు. అతను చెప్పాడు, ఇది దేవుడిచ్చిన భూమి, నేను వదలను. ఒక్కడే నిలబడి శత్రువులను తరిమి కొట్టాడు. ఆ రోజు అతను భూమిని కాపాడలేదు, దేవుని వాగ్దానాన్ని కాపాడాడు. ఒకరోజు దావీదు ఇలా అన్నాడు: బేత్లెహేము గేటు దగ్గర ఉన్న బావి నీళ్లు తాగాలనుంది. అది శత్రువుల ప్రాంతం. కానీ ఈ ముగ్గురు యోధులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వెళ్ళి నీరు తీసుకొచ్చారు. దావీదు ఆ నీటిని తాగలేదు. అతను అన్నాడు, ఇది నా యోధుల రక్తంతో సమానం. అతను ఆ నీటిని దేవునికి అర్పించాడు. ఈ ముగ్గురు యోధులు మనకు ఏమి నేర్పించారు? ధైర్యం, విశ్వాసం, నమ్మకం, త్యాగం. దేవుని కోసం నిలబడిన వారు చరిత్రలో నిలిచారు. మనము మన జీవితాల్లో ధైర్యంగా నిలబడాలి, దేవునిపై విశ్వాసం ఉంచాలి. అప్పుడు మన జీవితము ఒక విజయం కథ అవుతుంది. ఈరోజు మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన కథ మీ హృదయాన్ని తాకితే, ఇలాంటి మరెన్నో బైబిల్ కథలు, ఆత్మీయ సందేశాలు, ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం కొత్త వీడియోలతో మీ ముందుకొస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీ సహాయం మా సేవను మరింత మందికి చేరుస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలు.